ఈ ఐపీఎల్ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు అత్యంత నిరాశ కలిగించిన విషయం ఏదైనా ఉందంటే అది మహేంద్ర సింగ్ ధోని మైదానంలో కనిపించకపోవడమే. గాయం కారణంగా ఈ ఏడాది ఇప్పటి వరకు ధోని ఒక్క మ్యాచ్లో కూడా ఆడకపోవడంతో సిఎస్కే అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. జట్టు ఇంకా ప్లే ఆఫ్ రేస్లో ఉన్నప్పటికీ పరిస్థితులు మాత్రం చాలా క్లిష్టంగా కనిపిస్తున్నాయి. ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉన్నా అందులో కూడా ధోని బరిలోకి దిగే అవకాశాలు కనిపించకపోవడంతో అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. మరి వచ్చే ఏడాది అయినా ధోని ఎల్లో జెర్సీలో కనిపిస్తాడా అనే చర్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారింది. ఈ నేపథ్యంలో సిఎస్కే కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని రేకెత్తించాయి. ధోని ఆడకపోయినా నా జట్టుతో గడిపిన సమయం చాలా ఉపయోగపడిందని, ముఖ్యంగా యువ ఆటగాళ్లకు మార్గనిర్దేశం చేసే విషయంలో అతని పాత్ర అమూల్యమైనదని ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. మైదానంలో లేకపోయినా నా జట్టుపై ధోని ప్రభావం ఎప్పటికీ తగ్గదు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అభిమానులు ఎమోషనల్ అయ్యేలా చేశాయి. ఇదిలా ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్ అనంతరం ధోని మైదానంలోకి వచ్చి అభిమానులను పలకరించడం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జట్టు సభ్యులతో కలిసి ఫోటోలు దిగిన ధోనిని చూసి అభిమానులు మరోసారి ఆనందంలో మునిగిపోయారు. ఇదే సమయంలో సిఎస్కే మాజీ ఆటగాడు సురేష్ రైనా ధోనితో చేసిన సరదా సంభాషణ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఐపీఎల్ 2026లో మేము నిన్ను చాలా మిస్ అయ్యాం, వచ్చే ఏడాది తప్పకుండా ఆడాలి అని రైనా చెప్పగా ధోని మాత్రం చిరునవ్వుతో శరీరం సహకరించడం లేదు అని సమాధానం ఇచ్చాడు. అయితే రైనా వెంటనే స్పందిస్తూ అవన్నీ మేము నమ్మం, నువ్వు వచ్చే సీజన్లో ఆడాల్సిందే అని చెప్పడం అభిమానుల్లో ఆశలు మళ్లీ పెంచింది. చివరగా ఇది పూర్తిగా ధోని వ్యక్తిగత నిర్ణయమే అని రైనా చెప్పినా ధోని భవిష్యత్తుపై ఉన్న సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. సిఎస్కే అభిమానులంతా ఇప్పుడు ఒకటే కోరుకుంటున్నారు, తాలా మరోసారి ఎల్లో జెర్సీలో మైదానంలో కనిపించాలి అని.